4221వ రోజు మనకు మరొక దినాన్ని ఈవిగా ఇచ్చి ఈ దినానికి ఉదయకాలం ప్రభు సన్నిధిలో ముందుగా గుడి పెద్దలకు సేవకులకు కాన్ఫరెన్స్ కి హాజరైన ప్రతి ఒక్కరికి ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ప్రార్థనతో కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. దేవదానం అంకులు ప్రార్థన చేయండి. ప్రారంభ ప్రార్థన. ఓకే అన్న, థ్యాంక్ యూ. చేరి వచ్చిన దైవజనులకును సేవకులకు పరిశుద్ధులకును పరిచారకులు అందరికీ వందనాలు. ఈ దినమైన వాక్యం అందించిపోతున్న శుభోదయ రాజు అన్న గురువు వందనాలు. చైర్పర్సన్గా ఉంటున్న వాళ్ళని గారికి వందనాలు. ప్రార్థన. ప్రేమామయుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ మహోన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ప్రభువా, మీ కృపను బట్టి మాత్రమే రాత్రంతా కనికరించి కాపాడి ఉదయకాలముని మీ పిల్లలమైన మేము మీ పాసనలు కూర్చోటానికి కృప చూపారు. మీకు స్తోత్రాలు. నూతన దినమును మాకు ఒక ఈవిగా దయచేశారు. మీకు స్తోత్రాలు ఆయన. యథారీతిగా ఉదయకాల వాక్య ధ్యానాలు 4221 రోజుకు మమ్మల్ని నడిపించి ఉదయమనే మీ కృపలతో మమ్మల్ని తృప్తిపరచడానికి గాను మీ పాసనలు ఉంచినందున మీకు స్తోత్రాలు. ఈ కూడికి ఆది అంతము మీ తోడు మాతో ఉంచండి. పాటలు పాడే వారికి, ప్రార్థించే వారికి, వాక్యము అందించు మీ దాసులకును, మరి విశేషంగా ఈ యొక్క ఉదయకాల ధ్యానాలు నడిపించడానికి మీ దాసులు బర్నబాస్ అన్న గారికి ప్రత్యేకమైన భారము పెట్టి కొనసాగించడానికి కృప చూపుతున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దిన దేవులతో నింపండి. ముఖ్యంగా ఈ కార్యక్రమం మొదలు పెట్టుచున్నగా నాయన మీ కృప, మీ తోడు, మీ సన్నిధి ఉంచి అందరితో మీరుండి ఎవరికి ఎటువంటి వాతావరణంలో కానీ నెట్ ప్రాబ్లం కానీ ఇంకేమి లేకుండా చక్కగా జరిగించుకొని మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. రాజు బ్రదర్ జాయిన్ అయ్యాడా? ఉన్నారు ప్రజన్ ఉన్నానా కీర్తన పాడన్నా. కీర్తన ఓకేనా. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, ఉద్యమంలో చేరిన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. సహోదరులారా గమనించండి, ఈరోజు రేపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఐజ మండలంలో ఈరోజు రేపు సువార్త దండయాత్ర ఉంది. 33 గ్రామాలలో సువార్త చేయవలసి ఉంది. ఎక్కడ ఆటంకాలు వ్యతిరేకత లేకుండా దేవుడు చక్కగా ఆ సువార్త యాత్ర జరిగించులాగున మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని చిన్న ప్రార్థన మనవి చేస్తున్నాం. మన పాటల పుస్తకంలో నుండి అందరికీ వచ్చిన పాటే 85వ కీర్తన పాడుకుందాం. స్తుతి పాడదనే ప్రతిదినము స్తుతి పాడుటయే నాకు అతిశయమని కీర్తన పాడుకుందాం. స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడుటే నాకతిశయము. స్తుతి పాడేదనే ప్రతిదినము స్తుతి పాడుటే నాకతిశయము. ధవలవార్ణుడా మనోహరుడా
రత్నవర్ణుడా నా ప్రియుడా, ధవలవర్ణుడా మనోహరుడా, రత్నవర్ణుడా నా ప్రియుడా, స్తుతి పాడేదని ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము, స్తుతి పాడేదని ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము. తలపేసుకో. ఆరాధించేదా అరుణోదయమున అమరుడా నిన్నే ఆశ తీరా, ఆరాధించేదా అరుణోదయమున అమరుడా నిన్నే ఆశ తీరా, ఆశ్రిత జన పాలకా అందుకో నా స్తుతి మాలిక, ఆశ్రిత జన పాలక అందుకో నా స్తుతి మాలిక, ధవలవర్ణుడా మనోహరుడా, రత్నవర్ణుడా నా ప్రియుడా, ధవలవర్ణుడా మనోహరుడా, రత్నవర్ణుడా నా ప్రియుడా, స్తుతి పాడేదని ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము. గురిలేని నన్ను ఉరి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా, గురిలేని నన్ను ఉరి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా, ఏమని పాడేదా దేవా, ఏమని పొగడేదా ప్రభువా, ఏమని పాడేదా దేవా, ఏమని పొగడేదా ప్రభువా, ధవలవర్ణుడా మనోహరుడా, రత్నవర్ణుడా నా ప్రియుడా, ధవలవర్ణుడా మనోహరుడా, రత్నవర్ణుడా నా ప్రియుడా, స్తుతి పాడేదని ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము, స్తుతి పాడేదని ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము. మతిలిన్ను శృతి చేసినావే, మృతి నుండి నన్ను బ్రతికించినావే, మతిలేని నన్ను శృతి చేసినావే, మృతి నుండి నన్ను బ్రతికించినావే, నీ స్తుతినే పాడేదా దేవా, నా పతివని పొగడేదా ప్రభువా, నీ స్తుతినే పాడేదా దేవా, నా పతివని పొగడేదా ప్రభువా, ధవలవర్ణుడా మనోహరుడా, రత్నవర్ణుడా నా ప్రియుడా, ధవలవర్ణుడా మనోహరుడా, రత్నవర్ణుడా నా ప్రియుడా, స్తుతి పాడేదని ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము, స్తుతి పాడేదని ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము. అన్నా ఉన్నారన్నా? వందనాలు బ్రదర్. వందనాలు. నా శుభోదయ రాజన్న జాయిన్ అయ్యాడా? నా శుభోదయ వరన్నా వందనాలు.
నా వందనాలు. ఆ, వందనాలన్నా. మరి కొనసాగించండి వాక్యం. ప్రార్థన చేయండి వాక్యం కోసం. ప్రార్థన చేస్తారా ఎవరన్నా? ఆ, వాళ్ళంకులు ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. ప్రార్థించుకున్నాం. 4221 రోజు అనుదిన ఉదయకాలపు వాక్య ధ్యానం కొరకు మనము ప్రార్థన చేస్తాం. చక్కటి పాట పాడిన ప్రార్థించిన మనకు స్తోత్రాలు చేస్తున్నాం. ఏర్పాటు చేసిన బర్నబాసుని బట్టి స్తోత్రాలు. ఇప్పుడు వాక్యం కొరకు దాసుడు శుభోదయ రాజు గారిని గత నెల 24వ తేదీ సౌలు గురించి భాగ్యవంతుల గురించి మాట్లాడినాడు కనుక ఇప్పుడు వాక్యం కొరకు మనము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ గలైన జీవం గల మా తండ్రి, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. లోకంలోకి వెళ్ళక ముందు అరుణోదయమని మీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చిన స్తోత్రాలు. లోకంలో అందరూ నిద్రించుండగా ప్రభువా తండ్రి, ఉదయకాలం ప్రభువా సజీవులుగా ఉంచి మమ్మల్ని రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చి మమ్మల్ని సజీవులుగా లే ప్రభువా. మరి యొక్క సరణము మాకు నాయన మీ దయగల మాటలు వినుటకు మా గృహాల్లోకే ప్రభువా మీ మాటలు అరుణోదయమనే ప్రభువా వినుటకు మీరు కృప చూపినారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నిన్న పరిశుద్ధ దినంలో ఆయా సంఘాల్లో మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యొక్క సువార్త విషయంలోనూ నాయన ఆరాధన విషయంలోనూ వాక్య పరిచయంలో ఆయా సంఘాల్లో మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. తిరిగి ప్రభువా తండ్రి నాయన ఈ దినం కూడా ప్రభువా తండ్రి ఏర్పాటు చేసిన నీ దాసుడు ప్రభా శుభోదయ రాజు గారిని ప్రభువా తండ్రి మా ముందు ఉంచి ప్రభువా నీ దాసుడికి సంపూర్ణమైన ఆరోగ్యమైన గ్రహించి ప్రభా ఉద్యోగంలో సేవలో దాసుడిని వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు. తిరిగి మా నాయన తండ్రి మీ పక్షంగా నిలబడి మీ దాసుడు మీ సందేశం అందించుండగా ప్రభువా తండ్రి మా కినగల చెవి గ్రహింపగల హృదయం అనుగ్రహించండి. కేవలం విని ఇచ్చిపెట్టు వారంగా వాక్యానుసారంగా జీవించుటకు నేర్పించండి. నెట్ ద్వారా కరెంటు ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు వినుటకు మీ కృప చూపమండి. చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. నడిపించిన నీ దాసుడు నాయన పాల్ గారిని బట్టి స్తోత్రాలు నాయన తండ్రి. మీరు అక్కడ సమీపంగా ఉన్నది కనుక ప్రభావ మేము భక్తి కలిగి జీవించి మీ దయగల మాటలు విని వాటి ప్రకారంగా జీవించేది నేర్పించమని మా కొరకే ప్రాణం పెట్టి మా కొరకే తిరిగి లేచింది తిరిగి రానందుకు స్తోత్రాలు తెలుసు. మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. అందరూ మీట్లో ఉండి దేవుని మాట్లాడిందాం. శుభోదయ రోజున వందనాలు. కొనసాగించండి అన్న. సమయం మీకు తెలిసింది. దేవుని వాక్యం మనము చదువుకుందాం. ఈ ఉదయకాల వేళ నా వరుస ధ్యానాలలో భాగంగా సమూయేలు మొదటి గ్రంథం మొదటి గ్రంథం సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనము. అందుకు సౌలు, మనము వెళ్ళునెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోవుదము? మన సామాగ్రి భోజనములు సరిపోయినవి. ఆ దైవజనానికి బహుమానము తీసుకుని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివానితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడుగగా వాడుతో చిత్తగించుము, నా యొద్ద 1/4 తులము వెండి కలదు. మనకు మార్గము తెలియజెప్పినందుకై దాన్ని ఆ దైవజనునికి ఇస్తున్నా నేను.
అప్పుడు ప్రవక్త అయిన పేరు నందు వాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొని దేవుని యుద్ధ విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనం దీర్ఘదర్శి యుద్ధకు పోవుదము రండని జనులు చెప్పుకొనుట వాడుక. 17వ వచనం. సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జెలునను ఏనులని అతనితో సెలవిచ్చాను. 20వ వచనం. 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధమూములను గురించి విచారపడకు, అవి దొరికినవి. ఇశ్రాయేలీయుల అభిష్టము ఎవరి యందున్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును కదా అనెను. నీ యందును నీ తండ్రి నీ ఇంటి వారును. అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కానా? నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా? నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు అనెను. నాతో ఇలా ఎందుకు పలుకుచున్నావు అనెను. ప్రియులారా, ఈ ఉదయకాల వేళ ప్రభు తన మహాకృప చేత మన ఆయుష్ను పెంచి మరొక దినాన్ని మనం అనుభవించడానికి, ఉదయకాలాన్ని శ్రేష్టమైన లేఖనాల దగ్గరికి మనం రావడానికి ప్రభువు చేసిన మేలులను బట్టి ప్రభువుకు ఉదయకాల స్తుతులు మనం చెల్లించబద్దులమై ఉన్నాం. దయచేసి జూమ్ మీటింగ్ అనగా ఇది ముఖాముఖిగా మాట్లాడుకోవడానికి చైనా వాళ్ళు కనిపెట్టిన ఒక పద్ధతి. ప్రాముఖ్యంగా యవనస్తులు మీ కెమెరాలు ఆన్ చేసుకొని పెన్ను, నోట్స్, బైబిలు శ్రద్ధగా దేవుని లేఖనాల ఎదుట మీరు కూర్చోవాలని నేను మనవి చేయుచున్నాను. ఈ అధ్యాయానికి సమూయేలుతో భోజనము చేసిన సౌలు, సమూయేలును కలుసుకున్న సౌలు, సమూయేలుతో మాట్లాడిన సౌలు, ప్రవక్తతో తన గార్ధవముల విషయమై విచారణ చేసిన సౌలు, ఇశ్రాయేలీయులకు కాబోయే రాజు నీవే అని సమూయేలు సౌలుతో సంభాషించడం, నేనే ఎందుకు, మా కుటుంబము ఏ పాటిది అని తగ్గించుకున్న సౌలు, ప్రవక్త యుద్ధకు అనగా దీర్ఘదర్శి యుద్ధకు వెళ్ళుటకు మనం వెళ్ళేటప్పుడు ఏదైనా తీసుకుని పోవాలని ఆలోచన చేసిన సౌలు, ప్రవక్తల దగ్గరికి పద్ధతిగా వెళ్ళాలని తెలిసిన సౌలు, మర్యాద తెలిసిన సౌలు, మర్యాదగా ప్రవర్తించిన సౌలు, ఇలా ఎన్నైనా మనం పేర్లు పెట్టుకోవచ్చు.
ఆయన యుద్ధకు వెళ్ళుదాం అనే విషయాన్ని గత నెల మనం ధ్యానం చేయగలిగాం. మనం వెళుదాం, మనకు మార్గం తెలుస్తుంది. యవనస్తులారా, మార్గం తెలియాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాల్సిందే. దగ్గరికి వెళ్ళినా అందులో లాభం లేదు. మార్గం కావాలా, నీకు మతం కావాలా? నీకు మార్గమే కావాలనుకున్నప్పుడు యేసు చెప్పాను, నేనే ఆ మార్గము అని పలికాడు. ఆయనే ఆ మార్గం. ఆయన తప్ప వేరొక మార్గం లేదు. నా ద్వారా తప్ప అన్న. సమూయేలు దగ్గరికి వెళితే మనకు మార్గం తెలుస్తుంది అని పనివాడు సౌలుతో అనగా, వెళ్దాం నువ్వు చెప్పినట్టు. మరి మనం దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, అతన్ని మన గ్రామంలో దైవజనుడు అనిపించుకున్న మొట్టమొదటి వ్యక్తి, మ్యాన్ ఆఫ్ గాడ్. మనము దైవజనుని దగ్గరికి ఖాళీ చేతులతో ఎందుకు వెళ్ళాలి? పూర్వకాలంలో దీర్ఘదర్శి దగ్గరకు వెళ్ళేటప్పుడు ఏదైనా బహుమానం తీసుకుని వెళ్ళాడు కదా, కూడా ఇప్పుడు ఏదైనా తీసుకుని వెళ్దాం. మొదటిది, ఆయన దగ్గరికి వెళ్తే మార్గం తెలుస్తుంది. దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదైనా బహుమానం తీసుకుని వెళ్దాం. నా శుభదరాజన్న కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది, ఏమైనా ప్లేస్ చేంజ్ చేస్తారా? శుభదరాజన్న వాయిస్ బ్రేక్ అవుతుంది కదా, మనం ఏదో ఒకటి తీసుకుని వెళ్దాం. యవనస్తుల దైవజనులు, సేవకులు, ప్రవక్తలు, నాయకులు ఒక్క నిమిషం వెయిట్ చేద్దాం. ఖాళీ చేతులతో వెళ్ళడానికి వీల్లేదు. నాయకుల దగ్గరికి, మాదిరికరమైన వారి దగ్గరికి, వయస్సులో పెద్దవారి దగ్గరికి, బోధకుల దగ్గరికి, ప్రార్థనా పరుల దగ్గరికి మనం ఖాళీ చేతులతో ఎందుకు వెళ్ళాలి? మనం ఏదైనా తీసుకొని వెళ్దాం. నా దగ్గర 1/2 తులము వెండి ఉన్నది సౌలా, దీంతో మనం ఏదో ఒకటి తీసుకొని పోదామని పనివాడు ముందుకొచ్చాడు. స్నేహితులారా, మర్యాద తెలిసిన వాడు సౌలు. సౌలులో మంచి లక్షణాలు ఉన్నాయి, మరి పూర్తిగా చెడ్డవాడేం కాదు.
తర్వాత త్రోవ తప్పాడేమో కానీ ప్రారంభ దినాల్లో సౌలులో మంచి లక్షణాలు ఉన్నాయి. భాగ్యవంతుని కుమారుడు, మర్యాద తెలిసిన వాడు. యవనస్తులారా, మర్యాద ఉందా? మనకంటే విశ్వాసములో ముందు నడుచుచున్న వారి పట్ల, మార్గాన్ని బోధిస్తున్న వారి పట్ల, మార్గమును ధ్యానం చేస్తున్న వారి పట్ల, నాయకుల పట్ల, పెద్దల పట్ల మర్యాద తెలిసి ఉండాలి. క్రైస్తవులకు సమస్తమును క్రమముగాను మర్యాదగాను అన్నారు. ప్రతి విషయంలో మర్యాద ఉండాలి, ప్రతి విషయంలో క్రమము ఉండాలి. సంఘములో చెప్పులు వదిలే దగ్గర నుంచి తిరిగి చెప్పులు వేసుకు ఇంటికి వెళ్ళేంత వరకు మర్యాద ఉండాలి, క్రమం ఉండాలి. వదిలేటప్పుడు క్రమం ఉండాలి, వేసుకునేటప్పుడు క్రమం ఉండాలి. అన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ఇలాగూ దైవజనుల దగ్గరికి లేదా దీర్ఘదర్శుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, లేదా ప్రవక్తల దగ్గరికి, లేదా ప్రవక్తలు వారి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని దూతలు వారితో మాట్లాడినప్పుడు, దేవుని ప్రతినిధులు వారికి ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు, బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు వారికి ఆతిథ్యం చేశారు లేదా మర్యాద చేసినారు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 18-19 వచనాలలో, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 18-19 వచనాలు. 6వ అధ్యాయం 18-19 వచనాలలో ఒక ఆతిథ్యం జరిగింది, ఒక మర్యాద జరిగింది. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దానిని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా, ఆయన నీవు తిరిగి వచ్చు వరకు నేను ఉండేదనని. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేకపిల్లను, తూమెడు పిండిని, పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఒక మస్తకి వృక్షము క్రిందికి దానిని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా, గిద్యోను యెహోవా దూతకు చేసిన మర్యాద అని మనం రాసుకోవచ్చు. గిద్యోను పరాక్రమవంతుడు, న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలీయులను రక్షించడానికి దేవుడు వాడుకున్న గిద్యోను దేవుని దూత మాట్లాడగా ఖాళీగా పంపివేసిన వాడు కాదు, మర్యాద తెలిసిన వాడు. దేవుని దూతకు ఆతిథ్యం ఇచ్చిన వాడు, అర్పణము అర్పించిన వాడు. అలా కూడా రాసుకోవచ్చు. గిద్యోను ఎంత పరాక్రమవంతుడో ఇక మనం ధ్యానం చేయాల్సిన అవసరం లేదు, మనం ఎరుగుదాం. దేవుని దూత అయ్యా ఇక్కడే ఉండు, నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉంది. ఇదే న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయంలో కూడా యెహోవా దూత 13వ అధ్యాయము 5-19 వచనాలు అని రాసుకోండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనం. అందుకు మనోహ, నా ప్రభువా
నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేమేమి చేయవలెనో. 19వ వచనం. అంతట మనోహ నైవేద్యముగా ఒక మేక పిల్లను తీసుకొని నీకు మగ పిల్లవాడు పుడతాడు, వాడు ఇలాగుంటాడు, వానికి ఇవన్నీ చేయాలి మీరు. నైవేద్యము అర్పించిన మనోహ దంపతులు, ఖాళీగా పంపివేసిన వారు కాదు, మర్యాద తెలిసిన దంపతులు. ఈ కాలంలో మర్యాద లేదన్నాను. సంఘాలలో క్రమం లేదు, మర్యాద బొత్తిగా లేదు. వందనాలు చెప్పనీకి సిగ్గుపడిపోతున్నారు యవనస్తులు. ఎంత సిగ్గుపడుతున్నారంటే పెళ్లి కూతురు కూడా పడదు, అంత సిగ్గు. మర్యాద లేదన్న. పెళ్లి కూతురు కంటే ఎక్కువ సిగ్గుపడుతున్నారు యవనస్తులు వందనాలు చెప్పడానికి. ఇంకా కొంచెం స్టైల్గా ఉంటుందని. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. కొంత స్టైల్గా ఉంటుంది. 2 చేతులు జోడించి వందనాలన్నాను. అంకుల్ వందనాలు. ఎందుకబ్బా చేతులు జోడించడానికి ఇబ్బంది పడుతున్నారంటే చేతులలో సెల్ ఫోన్లు ఉండిపోయినాయి. చేతులలో విలువైన సెల్ ఫోన్లు ఉండిపోయినాయి, విలువైన చదువులు ఉండిపోయినాయి, ఖరీదైన ఉద్యోగాలు చేసినాయి, సంపాదన ఎక్కువ కలిగిన ఉద్యోగాలు చేసినాయి, సకల ఐశ్వర్యాలు కలిగినాయి, సకల వసతులు కలిగినాయి. వందనాలు అంకుల్ అని చెప్పడానికి మర్యాద లేదు మనకు. మన పిల్లలకు మర్యాద మనం నేర్పడం లేదు. అంకుల్ వస్తే ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వండిరా పిల్లలు అని పిల్లలకు మర్యాద నేర్పడం లేదు. అంకుల్ వస్తే లేచి నిలబడండి, వాక్యం చెప్తున్నాడు కదా, అంకుల్ యేసుక్రీస్తు గురించి చెప్తున్నాడు కదా, అంకుల్ వచ్చినప్పుడు కొంత లేచి నిలబడండి. అట్లే కాళ్ళ మీద కాలేసుకుని ఎందుకు కూర్చుంటారు? మర్యాద. అంకుల్ వస్తే మేక పిల్లను వధించాల్సిన అవసరం లేదు, వందనాలు చెప్పి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు. మేక పిల్లలు, కోళ్ళు, కుక్కలు వేయాల్సిన అవసరం లేదు. లేచి వందనాలు పెట్టి అంకుల్ బాగున్నారా, ఇదిగో నీళ్ళు తాగండి, రండి అంకుల్ కూర్చోండి అంకుల్. ఆతిథ్య మర్యాదలు పిల్లలకు రావడం లేదు. మనం దైవజనుని యొద్దకు వెళ్ళినప్పుడు ఏం తీసుకొని పోవాలి? దూత మాట్లాడాడు, మనం ఈ దూతకు ఏ మర్యాద చేయాలి? ఆనాడు దూతలు కనబడేవారన్న, ఈనాడు దూతలు అంటే ఎవరే కాదు, వీఆర్ ద మెసెంజర్స్ ఫ్రమ్ ద గాడ్. మనమే దేవుని దూతలం. ఆయన రక్తంలో కడగబడిన మనమే దేవుని వర్తమానమును అందుకుని సంఘానికి అందించడం, కుటుంబాలకు అందించడం, వ్యక్తిగతంగా అందించడం. మనమే ఆ దూతలం, ఎవరో కాదు. తెల్లగా బట్టలు వేసుకొని లైట్లన్నీ ఒంటికి తగిలించుకొని కనబడితే దూతలు కాదు, మనమే ఆ దూతలం. దేవదూతలు ఇంటికి వచ్చినప్పుడు పిల్లలకి ఏం చేయాలని అర్థం కాదు. దేవుని పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలని అర్థం. అయ్యా మీరుండండి, నా అర్పణ తీసుకోండి. పనివానితో మాట్లాడుతున్నాడు సౌలు, మనం ఏం తీసుకొని పోదామని. మన దగ్గర ఏం లేవే, మనం తెచ్చుకున్న ఆహారం కూడా అంతా అయిపోయింది. గాడిదలు ఎతికి 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 ఆకలి కొని తెచ్చుకున్న ఆహారం కూడా అయిపోయింది. మనం ఏం తీసుకుని పోదాం? అక్కడికి పోతే మేలు జరుగుతుంది కదా. మేలు జరిగినాక మనం ఏమి ఇవ్వాలి? మేలు జరిగిన తర్వాత ఏమి ఇవ్వాలి? మేలు జరిగిన తర్వాత ఏమి ఇవ్వాలి? నా దేవుడు చేసిన మేలుకు నేను ఏమి ఇవ్వాలి? సమూయేలు చేయబోయే మేలుకు మనం ఏమి ఇవ్వాలి? ఖచ్చితంగా మేలు జరుగుతుంది సమూయేలు దగ్గరికి పోతే. మన గాడిదలు ఎక్కడ ఉన్నాయో దొరుకుతాయి, గాడిదలు దొరుకుతాయనన్నా.
నాకు మేలు జరిగిన తర్వాత ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి? నా దేవుడు చేసిన మేలుకు నేను ఏమి ఇవ్వాలి? గాడిదలు ఎక్కడున్నాయో చెప్పినందుకే ఏదన్నా ఇవ్వాలని అనుకుంటున్నాడే. యవనస్తులారా, పరలోకం ఎట్లుంటుందో చెప్పాడు. ఒక గ్రంథమే వ్రాయబడింది పరలోకం ఎట్లుందో. ఎంత ప్రేమించాడో చెప్పాడు. ఎంత ప్రేమిస్తున్నాడో చెబుతున్నాడు. భవిష్యత్తు కాలంలో ఎంత ప్రేమించబోతున్నాడో చెప్పుతున్నాడన్నా. ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చేసిన మేలులకు. ఏమి ఇవ్వగలనయ్యా నా యేసయ్యా, నీవు చూపిన కృపలకును. ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? ఏమి ఇవ్వబోతున్నావు? గిద్యోను, మనోహ దంపతులు. రాజులు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనంలో యెరోబాము ప్రవక్తయగు అహియా దగ్గరకు తన భార్యను పంపించినాడన్న. సమూయేలు లేదా రాజులు మొదటి గ్రంథం 14వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. 14వ అధ్యాయం. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పములను ఒక బుడ్డి తేనెయు చేత పట్టుకొని అతన్ని దర్శించుము. బిడ్డ ఏమగును? మారువేషములో యెరోబాము భార్య ప్రవక్తయగు అహియా దగ్గరికి పంపించినాడు. నువ్వు మారువేషంలో వెళ్ళు. నువ్వు ఏ వేషములో వెళ్ళినా ప్రవక్త దగ్గరికి వెళుతున్నావు గనుక, దీర్ఘదర్శి దగ్గరికి వెళుతున్నావు గనుక, దైవజనుని దగ్గరికి వెళుతున్నావు గనుక అతనికి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళు. మన బిడ్డ ఏమైతాడో ఆయన చెబుతాడు. యవనస్తులారా, దైవజనుల దగ్గరికి వెళ్ళండి. నిస్వార్థంగా దేవుని పని చేసే వారి దగ్గరికి వెళ్ళండి. యేసుక్రీస్తు శిలువ యొద్దకు వెళ్ళండి. నువ్వు ఏమైపోతావో చెబుతాడు ఆయన. నీ భవిష్యత్ ఏందో చెబుతాడు ఆయన. జరిగేది చెబుతాం, జరిగినది చెబుతాం, జరగబోయేది చెబుతాం. ఓ బిడ్డ, ఓ రాజా, ఓ రాణి, ఓ అయ్యా, ఓ అక్క, ఓ అమ్మ, జరిగినది చెబుతాం, జరుగుతున్నది చెబుతాం, జరగబోయేది చెబుతాం. నీ భవిష్యత్ ఏమిటో, నీ బ్రతుకేమిటో చెప్పేది దైవ గ్రంథమన్న, దైవజనులన్న. నీ లోపాలేమిటో, దావీదు లోపములు ప్రవక్త యగు నాతాను. రాజా, నువ్వే ఆ మనిషివి. తన తప్పులు తెలిసి వచ్చాయి. ఒక అద్దము వలె ఉన్నది ఈ బైబిల్. సంఘాలలో ప్రభువును హత్తుకుని వాక్యాన్ని వివరించే వారి దగ్గరకు వెళ్ళండి యవనస్తులారా. వృద్ధుల యొద్ద జ్ఞానమున్నది. దైవజనుల యొద్ద దేవుని మాటలు ఉన్నాయి.
ఖాళీ సమయం దొరికిందా? ఖాళీ సమయము దొరికితే వెళ్ళండి, వాక్యం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఏం పని లేకపోయినా వెళ్ళి కూర్చోండి. కూర్చుందాం. అంతే, వందనాలు, బాగుంది. ఏం చేద్దాం అంకుల్? దేవుని పని ఏమన్నా ఉందా? లేకపోతే బైబిల్ గురించి చెప్తారా మాకు? ఇట్లుంది బైబిల్, ఇదేంటో చెప్పండి. అంకుల్ నేను పలానా పోస్ట్ చేయాలను, ఆ విధంగా నేను సలహా అడగండి. దేశాలు తిరిగి దొరకకపోతే నీవు వద్దకు వెళుచున్న సొంత. ఏం చేయాలో పాలు పోకపోతే వెళ్ళి కూర్చోవాల్సిన స్థలం ప్రవక్త దగ్గర, దైవజనుల దగ్గర. ఏ ఆలోచన తట్టకపోతే వెళ్ళి కూర్చోవాల్సిన స్థలం సహోదరి సహోదరులు, సంఘం, దేవుణ్ణి హత్తుకుని జీవిస్తున్న వారి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం. వాళ్ళ దగ్గరికి పోయేటప్పుడు ఏం తీసుకొని వెళ్ళాలి? మన దగ్గర ఏముంది తీసుకొని పోవడానికి? ఉన్నదే తీసుకొని పోవాలి. అప్పులు చేసి గారు తీసుకొని పోవాల్సింది ఉన్నదే తీసుకొని వెళ్దాం. యెరొబోము తన భార్యను మారువేషంలో ప్రవక్త దగ్గరికి వెళ్ళేటప్పుడు రొట్టెలు, పిండి, దేవుని దూత కనబడినప్పుడు మనోహ దంపతులు, దేవుని దూత మాట్లాడినప్పుడు గిద్యోను, ప్రవక్త దగ్గరికి వెళ్ళేటప్పుడు తూమెడు లేదా వెండి తీసుకుని సమూయేలు దగ్గరికి వెళ్ళాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకమును విడచి భూలోకమునకు వచ్చినప్పుడు, పశువుల తొట్టిలో పరుండబెట్టినప్పుడు, జ్ఞానులు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరని దర్శించాలని అనుకున్నప్పుడు, తూర్పు దేశపు జ్ఞానులు బంగారము, బోలము, సాంబ్రాణి ఆయనను దర్శించడానికి బయలుదేరిన తూర్పు దేశపు జ్ఞానులు దాదాపుగా 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఏమివ్వాలి? లోకరక్షకుడు జన్మిస్తున్నాడు, కన్య మరియ గర్భములో లోకరక్షకుడు జన్మించాడు, ఏమివ్వాలి అతనికి? అతన్ని దర్శించడానికి మనం వెళుతున్నాం. ఏం తీసుకొని వెళ్ళాలని? జ్ఞానులు కదన్నా. యేసుక్రీస్తును దర్శించడానికి వచ్చినప్పుడు బంగారము, ఓలము, సాంబ్రాణి. ఇందులో చాలా మర్మాలు ఉన్నాయి. ఖాళీ చేతులతో యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు. ఆయన యూదులకు రాజు అంటారు. ఉద్యోగస్తులు చాలా మంది ఉన్నారు ఈ గ్రూప్ లో. ఉద్యోగస్తులారా, పై అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో ఎవరు వెళ్ళరు. ఏదో ఒకటి తీసుకొని పై అధికారుల దగ్గరికి వెళ్తారు. మనకు మేలు చేసే మన పై అధికారుల దగ్గరికి మనం ఏదో పనిలో
పలహారాలో ఏదో ఒకటి తీసుకుని వెళ్తున్నాను. ప్రాణం పెట్టిన వాని దగ్గరికి వెళ్ళేటప్పుడు, ప్రాణం ఇచ్చిన వాని దగ్గరికి వెళ్ళేటప్పుడు మార్గము తెలియజేస్తాడని తెలిసి వెళుతున్న సౌలు వెండిని తీసుకుని బయలుదేరాడు. 17వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం. సౌలు కనబడగానే సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా ఇతడే. సమూయేలు ఎదురు చూస్తున్నాడు ప్రజల కోరికను నెరవేర్చడానికి. ప్రజల కోరిక ఏమిటి? సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజును నియమించుము అని ఒక స్టేట్మెంట్, ఒక వినతి పత్రం సమూయేలుకి ఇచ్చిన. ఎవరిని నియమించాలా అని ప్రభు సన్నిధిలో సమూయేలు కనిపెడుతున్నాడు. కనిపెడుతున్న ఈ సమయంలో సౌలు సమూయేలు దగ్గరికి వచ్చినాడు. దేవుడే పంపించాడు. సమూయేలుకు ప్రభు సమూయేలు, నువ్వు ఎదురు చూస్తున్న ఇతడే. ఇతడే నా ప్రజలను ఏలు. నేను నీతో చెప్పిన మనిషి ఇతడే. ఇతడే నా జనులను ఏలేవా. ఇలా రాసుకుందాం, గాడిదలు ఏలే వానికి దేవుని ప్రజలను ఏలే ఒక్క ఛాన్స్. దేవుని ప్రజలను కాయడానికి పిలుపు. ఇరవై వచనంలో మాట్లాడుతున్నాడు సమూయేలు, నీ గార్ధబములను గూర్చి విచారపడకుము. నీ గాడిదల గురించి నీవు, అవి గాడిదలు, దాని గురించి ఎందుకు దిగులు పడతావు? వాస్తవానికి నీ పని ఇది కాదు, ఇది నీ పని అని కొంత మర్మంగా చెప్పాడు. గార్ధబొమ్మలను గురించి విచారపడక, అవి దొరికినవి, అవి దొరికాయి, అవి నీ తండ్రికి ఆల్రెడీ దొరికినాయి. ఇశ్రాయేలీయుల అభిష్టం ఎవరి ఉన్నది? నీ యందును నీ తండ్రి ఇంటి వారి యందును గదా. సౌలా, నీవు ఇశ్రాయేలీయులకు రాజు కావాలి. ఈ మాట వినంగానే సౌలు ఎగిరి గంతేసిన వాడు కాదన్నా, ఎగిరి గంతేసినోడు కాదు. ఉదాహరణకు మన సంఘాలలో ఎవరినన్నా అయోగ్యులను పట్టుకొని లేదా యోగ్యులనే పట్టుకొని, అనా ఈ సంఘానికి నువ్వు నాయకునిగా ఉండాల్సిందే, సంఘ పెద్దగా ఉండాల్సిందే, సేవకునిగా ఉండాల్సిందే అంటే ఈ కాలంలో ఉన్న ప్రజలు ఎగిరి గంతేస్తున్నారు. పట్టపగ్గాలు లేవు. అదొక హోదా మాదిరి ఫీల్ అయ్యి, ఓ పట్టపగ్గాలు లేవు, నేను సంఘ పెద్దను, నేను సంఘ పెద్దను, నేను సంఘ పెద్దనని ఎన్ని గ్రూపులు ఉన్నాయో అన్ని గ్రూపులలో పెట్టినాడు ఒక ఆయన. నన్ను సంఘ పెద్దం చేసినారు, నన్ను సంఘ పెద్దం చేసినారు, నన్ను సంఘ పెద్దం చేసినారు. ఎన్ని గ్రూపులు ఉన్నాయో ఆయన సెల్ ఫోన్లో అన్ని గ్రూపులలో పెట్టినాడమ్మా. ఎగిరికి అంతే చేసినాడు. ఇక్కడ సంఘ పెద్ద కాదు సౌలుకు వచ్చిన ఆఫరు, ఇశ్రాయేలు ప్రజలకు రాజు.
మొదటి లక్షణం సౌలులో మర్యాద తెలిసినవాడు. రెండవ లక్షణం చూడండి 20వ వచనంలో, నేను బెన్యామీనీయుడను కానా. 21వ వచనం, నా గోత్రము ఇశ్రాయేలీల గోత్రములలో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా. సమూయేలు గారు, ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు మీరు? నేను బెన్యామీనీయుడను కానా, ఇశ్రాయేలీలలో అల్పమైన గోత్రానికి సంబంధించిన వాడను కానా, అసలు బెన్యామీను గోత్రములో నా తండ్రి ఇల్లు ఏ పాటిది, నేనెంతటి వాడను, నా ఇంటి వారు ఏ పాటి వారు, మా గోత్రము ఏ పాటిది, ఇలాంటి నాకు ఇశ్రాయేలీలకు రాజా. ఇలా రాసుకున్నాం, ప్రవక్త ఎదుట తగ్గించుకున్న సౌలు. వాస్తవానికి అధ్యాయం ప్రారంభంలో భాగ్యవంతుడైన కీషు కుమారుడైన సౌలు అని రాయదు, కానీ ప్రవక్త ఎదుటకు చేరికి మేము అల్పమైన వారము కామా, మా కుటుంబము బెన్యామీను గోత్రములో చాలా అల్పమైనది కాదా, మేము బెన్యామీను గోత్రీకులము కామా. ప్రవక్త ఎదుట తగ్గించుకున్న సౌలు. మొదటిది మర్యాద తెలిసిన సౌలు, రెండవది తగ్గించుకున్న సౌలు. సమూయేలు గారు ప్రవక్త యుద్ధకు వస్తే తన ప్రశ్నకు జవాబు దొరికిందన్నా, గాడిదల కోసం వచ్చినాడు, దొరికింది, గాడిదలు దొరికినాయి అనే జవాబు వచ్చింది. ఇన్ అడిషన్ టు దట్ మరొక హోదా లభించబోతుంది. యవనస్తులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. దేవుని పిల్లల దగ్గరికి వస్తే, లేదా కలువరి శిలువలో వేలాడబడియబడుతున్న యేసుక్రీస్తు దగ్గరికి వస్తే, ఆయన పాదాల దగ్గరికి వస్తే, ఆయన వాక్యం దగ్గరికి వస్తే, ఆయన సంఘానికి వస్తే, ఆయన పాదాల దగ్గరికి వస్తే, ఆయన వెలుగు దగ్గరికి వస్తే నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. నంబర్ 1. రెండవది, దేవుడు నిన్ను ఒక స్థానంలో కూర్చోబెడతాడన్న. దేవుని పాపిని ఒప్పుకొని చూడు. నాకు మార్గం లేదు ప్రభువా, నాకు మార్గం కావాలా, మార్గము నాకు తెలియజేయి, నాకు మార్గము చూపించు ప్రభువా, నాకు నీ మార్గం కావాలా ప్రభువా అని అడిగి చూడు. నా జీవితం ఒక ప్రశ్నార్థకం ప్రభువా, నేను ఎన్నో పోగొట్టుకున్నాను. దేవా అని ఆయన పాదాల దగ్గరికి వస్తే అడిగితే, నంబర్ 1, నీ ప్రశ్నలకు సమాధానము వాక్యమే. అంత మాత్రమే కాదు, దేవుడు ఒక స్థానములో నిన్ను కూర్చోబెడతాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, పరలోకములో తన ప్రక్కన ఆయన కూర్చుండబెట్టుకొనెను. సౌలును రాజు స్థానంలో కూర్చోబెడుతున్నాడు. స్నేహితులారా, నేను ముగిస్తున్నాను. మనల్ని ఎక్కడ కూర్చోబెడతాడన్నాను? రాజాది రాజు, రాజమార్తాండ, ఆయన కుడి పార్శ్వమున, తండ్రి కుడి పార్శ్వమున క్రీస్తున్నాడు. క్రీస్తు కుడి పార్శ్వమున మనమే. ఆయన కూర్చోబెడతాడన్న, ఆయన కూర్చోబెడు. యవనస్తులారా, ప్రశ్నలకు సమాధానం లేదు. నా జీవితంలో కూడా ఎన్నో ప్రశ్నలకు సమాధానం లేదు. కుమిలి కుమిలి ఏడ్చి మందిరంలో చిట్ట చివర్లో కూర్చొని తల వంచుకొని కన్నీరు కార్చేవాడిని.
దేవా నా జీవితం ఏమిటి? అందరికంటే వెనకాల కూర్చుండేవాడిని నంద్యాల క్రిస్టియన్ అసెంబ్లీ. ఎవరికి కనపడకుండా తల ఉంచుకొని, దేవా నా జీవితం ఏమిటి? ఎన్ని చిక్కుముడులు ఉన్నాయి ప్రభు నా జీవితంలో, ఎన్ని అడ్డంకులు ఉన్నాయి. నా ప్రశ్నలకు సమాధానం ఏంటి ప్రభు? ప్రభు యుద్ధ గోజాడగా అనతి కాలంలోనే మందిరములో ముందు వరుసలో కూర్చోబెట్టాడమ్మ. అదే మందిరంలో వెనకాల కూర్చొని కన్నీరు కారవాలి. అదే మందిరములో ముందు వరుసలో కూర్చోబెట్టాడు. అదే మందిరములో గలమెత్తడానికి ప్రభు కృప చూపించాడు. అదే మందిరంలో కన్నీరు విడిచి సాక్ష్యం చెప్పడానికి కృప చూపించాడు. అదే మందిరములో పులిపీఠం ఎక్కడానికి కృప చూపించాడు. ఆయన యుద్ధకు రండి, అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చు. కన్నీళ్లు పట్టుకొని పోయినానన్న ఆయన దగ్గరికి. దైవజనులు ప్రభుదాసయ్య గారి దగ్గర కూర్చొని, అయ్యా ఇదిగో నా దగ్గర ఉండేది ఇదే, నా దగ్గర ఉండేది ఇదే, ఏమీ లేవు. మరి ప్రశ్నలకు సమాధానం దొరికింది, పాపములకు విరుగుడు దొరికింది, ప్రవర్తించడానికి మార్గం దొరికింది, సంచరించడానికి సహవాసం దొరికింది, ధైర్యముగా అడగడానికి స్వాతంత్రము దక్కింది, చనువు వచ్చింది దేవుని దగ్గర మాకు. ఆయన ఒక స్థానంలో కూర్చోబెట్టాడు. ఈ ఉదయకాల వేళ యవనస్తుడా కూర్చోవాలనుకున్నావా? అటు ఇటు గాడిదల కోసం తిరుగుతున్న సౌలును తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడుతున్నాడు దేవుడు. గాడిదలను కాసుకునే సౌలును తీసుకొచ్చి తన ప్రజలను ఏలడానికి కూర్చోబెడుతున్నాడు. ప్రజల కోరిక తీరింది, సౌలు కోరిక తీరింది, సమూయేలు అభిష్టం తీరుతుంది. దేవుని ప్రణాళిక అగమ్య గోచరం సుమా, అంతుపట్టదు ఆయన జ్ఞానం మనకు. ఈ ఉదయకాల వేళ ఇంకా ఆయన యుద్ధకు రాకుండా, ఇంకా ఆయనను అడగకుండా, ఇంకా ప్రశ్నలతోనే సతమతం అయిపోతున్నాను. యవనస్తుడా, యవనస్తురాలా ఎవరైనా ఉంటే రండి, ఆలస్యం చేయొద్దు. ఎక్కడికి వెళ్ళడానికి ఆలస్యం చేయొచ్చు, కానీ పాపములను ఒప్పుకోవడానికి దైవజనుడి దగ్గరికి మాత్రమే కాదు, ప్రభువు దగ్గరికి. దేవా ఇదిగో నా జీవితం ఆ బాలమస్తకం నీకు అంకితం, శరణం నీ శరణం, నువ్వే శరణం అంటే చాలు, నువ్వే దిక్కంటే చాలు, ఇక నువ్వే అంటే చాలు. కరిగిపోతాడు ప్రభు. ఎవరున్నారన్నా నువ్వు తప్ప నాకు అంటే అయిపోయింది. వల్ల మాలిన ప్రేమ చూపిస్తున్నాము. దేవా నీవు తప్ప ఎవరున్నారని చూడండి ఎంత ప్రేమ చూపిస్తాడో ఆయన. ఆ ప్రేమకు తబ్బిబ్బైపోతాడు, ఆ ప్రేమకు ముగ్ధులైపోతాడు. ఆయన దగ్గరకు వచ్చి ప్రశ్నలకు సమాధానం లభించు. జీవితంలో, ఆత్మీయ జీవితంలో, శారీరక జీవితంలో, సంఘ జీవితంలో, సామాజిక జీవితంలో ఒక స్థానంలో నిన్ను కూర్చోబెట్టేవాడు దేవుడే. అటు స్థానానికి నీ ఉదయకాల వేళ రావాలని తగ్గించుకొని, మర్యాద తెలుసు, ఆయన దగ్గరికి రావడమే ఒక మర్యాద. తగ్గించుకొని ప్రభువా నువ్వు పాపినని ఒప్పుకుంటే ప్రభువు కరిగిపోయి, ప్రభు కరుణించి నీ పాపాలు తుడిచివేసి నిన్ను ఒక స్థానంలో ఆయన కూర్చోబెట్టు. అట్టి వారు ఎవరైనా ఉన్నట్లయితే మొహమాట పడొద్దండి, సిగ్గుపడొద్దండి. వీలైనంత త్వరగా ప్రభు పాదాలను ఆశ్రయించాలని మేము ఉదయకాల వేళ సువార్తను ప్రకటిస్తున్నాం. దేవుడి ఈ మాటలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చును గాక. ఓవర్ టు సహోదరులు జి పాల్ గారు, కొప్పరపాలు. బ్రదర్ వందనాలే. ప్రభు ఆత్మ ద్వారా చక్కని వర్తమానాలు సమయాల గ్రంథంలో మనం వింటూ ఉన్నాం. ఉదయకాలం యవనస్తులకు మంచి సమయోచితమైన మాటలు, సుపరిచితమైన మాటలు శుభోదయ రాజన్న ద్వారా ప్రభు ద్వారా మాటలే తన నోట ఉంచి నిజంగా మరి సౌలును
దైవజనుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలనే ఆశ. మరి గిద్యోను, మనోహ వారు ఇచ్చిన మంచి కృతజ్ఞత మనస్సు. అదే సమయంలో యవ్వనస్తులను ప్రభు సన్నిధికి వద్దకు రావడం చాలా మంచి ప్రయోజనకరమని, మన పిల్లలను కూడా ప్రభు సన్నిధికి నడిపించడం, అలవాటు చేయడం ఇది చాలా ప్రయోజనకరమని చక్కని వర్తమానాలు వింటూ ఉన్నాం. చక్కని వర్తమానం అందించిన దేవుని దాసులకు వందనాలు తెలియజేస్తూ, బోధరస్తు ద్వారా మీరు అందించిన చక్కని సందేశాన్ని బట్టి మీ స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సమయలు గ్రంథములో ధ్యానాలు అందిస్తూ ఉండగా సౌలును గురించిన లక్షణాలు వివరించారు. భాగ్యవంతుడైన సౌలు, మంచి లక్షణాలు గల సౌలు, మర్యాదలున్న సౌలు, క్రమముగా ఉన్న సౌలు, ఆతిథ్యము చేయనెరిగిన సౌలుగా వివరించారు. దూతలకు ఆతిథ్యము చేసిన, మర్యాద చేసినటువంటి సౌలును వివరించారు. నేడు సంఘాలలో, యవనస్తుల్లో ఇలాంటి లక్షణాలు పొదువుగా ఉందని మీరు హెచ్చరించారు. అవును తండ్రి, సేవకులమైన, పెద్దలమైన, పరిచారకులమైన మాకు అలాంటి మంచి లక్షణాలు నేర్పించి సంఘాల్లో అభివృద్ధిని తీసుకొని కృప చూపించండి. మీరు అక్కడ అతి సమీపంగా ఉంది. అనేక రకాలైనటువంటి హెచ్చరికలు, సరిచేయడాలు, మరి మా ప్రభు మీ వాక్యం అర్థము వంటిది అంటున్నాం అని విన్నాం. మధురమైన మీ వాక్యము, శ్రేష్టమైన మీ వాక్యము, మా జీవితాలను సరిచేసే మీ వాక్యం మాకు ఎంతైనా అవసరమై ఉంది. మీ దాసుని ఆత్మతో నింపి మా మధ్యకు తీసుకుని వచ్చి మరి మా ప్రభు అందించిన మాటలను బట్టి మీకు స్తోత్రములు. మీ దాసునికి మంచి ఆరోగ్యం దయచేయండి. మరి మీ సేవలో మీరుగా వాడుకోనండి. మా ప్రభువా, ఆత్మల పట్ల ఉన్న భారమును బట్టి, యవనస్తుల పట్ల ఉన్న భారమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి మా ప్రభువా, అందించిన మాటలు మా హృదయాల్లో పదిలపరచమని వేడుకుంటున్నాం. సంఘాల్లో విశ్వాసులకు, యవనస్తులకు నేర్పునట్లు, పిల్లలకు నేర్పునట్లు మీరే కృప చూపించ వేడుకుంటున్నాం. మహిమగల దేవ, అలాగనే ఈ కూడికను అధ్యక్షత వహించి నిర్వహిస్తున్నటువంటి పాల్ గారిని బట్టి మీకు స్తోత్రములు, కొప్పరిపాళెం పాల్ గారిని బట్టి మీకు స్తుతిస్తున్నాం. చక్కగా నడిపించారు, అందులో బట్టి మీకు స్తోత్రం. ఈ కూడికలో ప్రార్థన చేసిన వారు, పాటలు పాడిన వారు అందరిని బట్టి మీకు స్తుతిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ కూడికలను ప్రతి ఉదయం మమ్మల్ని ఇలాగున్న మీ పాదతను తీసుకుని వచ్చి మరి మా ప్రభు వాక్యమును అనేక రకాలైనటువంటి అనేక విధాలుగా దైవ సేవకులను పిలుచుకుని వచ్చి అందిస్తున్నటువంటి మా ప్రియులు, మా ప్రభు బర్నబాస్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. కుటుంబాన్ని, సేవలో అభివృద్ధిని మీరు అనుగురించండి. మందిర నిర్మాణంలో సహాయం చేయండి. మరి మా ప్రభు సువార్త దండయాత్ర ఈ రోజు నుండి ఉన్నది 33 గ్రామాల్లో. మరి సువార్త దండ యాత్ర ప్రారంభించాలని అన్నటువంటి పాట పాడిన సహోదరుని బట్టి మీకు స్తోత్రములు. మరి మా ప్రభు ఆ సువార్త దండయాత్ర ఎలాంటి ఆటంకం లేకుండా చక్కగా జరుగుతూ సహాయించి అనేక చోట్ల ఆటంకాలు కలిగించేవారు ఉన్నారు. మరి మా ప్రభు ఆటంకాలన్నీ తొలగించండి. చక్కగా విరివిగా సువార్త వినిపించబడుటకు, ఆత్మలు రక్షింపబట్టు కృప చూపించబెట్టుకుంటున్నాం. ఇంకా అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరినీ మీ కృపాసలకు అప్పగిస్తున్న మర్యాదాస్ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకా ఎవరెవరు అనారోగ్యంలో ఉన్నారో వారందరినీ మీ కృపాసలకు అప్పగిస్తున్నాం. మరి ముఖ్యంగా ఆత్మీయ ఆరోగ్యాన్ని మీ లేఖనాల ద్వారా మాకు అందిస్తున్నందును బట్టి మేము స్తుతిస్తూ మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని మా ప్రాణప్రింట యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. పరలోకమందున మా పరమ తండ్రి, ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసిన దేవదానం అంకులకు, చక్కని కీర్తన పాడిన మరి రాజు బ్రదర్కు, అలాగే వాక్యం కొరకు ప్రార్థన చేసిన పాలంకులకు, చక్కని వర్తమానం అందించిన దేవుని దాసులు సుబోధయ రాజన్న, మేము ప్రార్థన చేసిన రవి మనోహర్ అన్నకు, ఈ కార్యక్రమంలో అందరూ మరి చక్కగా వాక్యం వినిన వారందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తూ కార్యనిర్వాహకులైన బర్నబాస్ అన్నకు ఈ కార్యక్రమాన్ని